సో ఇప్పుడు తెలుగులో పదార్థం చూస్తున్నాం. ఇంతకు ముందు వరకు సంస్కృతంలో చూసుకున్నాము. ఇక్కడ తెలుగులో ఏమంటున్నారు? మేము విద్వాంసుల సత్కారం అంటే యజ్ఞస్య యజ్ఞం యొక్క హోతారం అంటే హోత అంటే ఎవరు? చేసేవాళ్ళు కదా, యజ్ఞం చేసేవాళ్ళు. అవునా? అంటే ఏంటి మరి? తీసుకునేది ఎవరు? యజ్ఞం తీసుకుంటుంది, అగ్నిదేవత తీసుకుంటుంది. అవునా? మనం చేసేవాళ్ళము, తీసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? ఇచ్చుట మరియు పుచ్చుకొనుట. ఇక్కడ మనం హోత అంటే ఇస్తున్నాము, అగ్ని చేసేవాడు. తీసుకుంటుంది. మళ్ళీ అగ్ని చేసేసి తీసుకొని ఏం చేస్తుంది? మళ్ళీ అది మనకే ఇస్తుంది. అవునా? అదేం చేస్తుంది? స్ప్రెడ్ చేస్తుంది. అగ్నికి గుణం ఏంటండి? స్ప్రెడ్ చేసే గుణం ఉంది. వాయువుకి వాయువుకి స్ప్రెడ్ చేసే గుణం ఉంది, అగ్నికి కాల్చే గుణం ఉంది. ఈ రెండు కలయికల వల్ల ఏమైపోతుంది? అది కాల్చేసి ఈ వాయువు స్ప్రెడ్ చేస్తుంది. అవునా? అదనమాట. ఇవ్వడము తీసుకోవడం రెండు ఉన్నాయి అక్కడ. పురోహితం ఉత్పత్తి సమయము కన్నా పూర్వము పరమాణువులు మున్నగు వాని ధారణమునర్చు. ఓకే. ఏంటి? ఉత్పత్తి సమయము కన్నా పూర్వము పరమాణువులు మున్నగు ఉన్నటువంటి ధారణమునర్చేటువంటివి ఋత్విజం అంటే మాటి మాటికి ఉత్పత్తి సమయమున స్థూల సృష్టిని రచించు మరియు ప్రతి ఋతువునందు ఉపాసించదగినటువంటి. ఓకే. వాళ్ళెవరు? ఋత్విజుడు అంటే ఎవరు? భగవంతుడు ఇక్కడ. చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు. మాటి మాటికి ఉత్పత్తి సమయమున స్థూల సృష్టిని రచించు మరియు ప్రతి ఋతువునందు ఉపాసించదగిన వాడు ఎవరు? భగవంతుడు. భగవంతుడు. రత్నధాతమం మనోహరమైన పృథివీ మరియు సువర్ణం రత్నాలు అంటున్నాం కదా. రత్నధాతమం ధరించినటువంటి, రత్నాలను ధరించినటువంటిది ఎవరు? భూమి. అవునా? మరియు సువర్ణము రత్నాదులు మున్నగు వాటిని ధారణమునర్చ నిశ్చయించి దేవం ప్రసాదించు సకల పదార్థాలను ప్రకాశపరుచు పరమేశ్వరుని ఈళే. పరమేశ్వరుడు ని ఏం చేస్తున్నాం? ఈళే స్తుతిస్తున్నాం. ఓకే. ఈళే అంటే ఏంటిది? పరమేశ్వరుడు. ఆయనను ఏం చేస్తున్నాము? స్తుతిస్తున్నాము. ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తున్నాం. ఆ పరమేశ్వరుడు ఎవరు? అగ్ని ఇక్కడ. అవునా? ఎందుకు? ఇవన్నిటినీ తీసుకొని సకల పదార్థాలను ప్రకాశపరుస్తాడు. అవునా? ఈ సువర్ణం ఉంది, రత్నాలున్నాయి, వీటన్నిటినీ ఏం చేస్తాడు? ప్రసాదించాడు మనకు కదా. అవునా? తర్వాత ఈ పదార్థాలన్నిటినీ మళ్ళీ ప్రకాశం చేస్తున్నాడు ఎవరు? ఆ భగవంతుడు. చేసేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఈళ్ళే స్తుతించదం. ఉపకారము కొరకు యజ్ఞస్య మేము విద్యామున్నగు వాడిని దానము మరియు శిల్పక్రియల ద్వారా ఉత్తమమునర్చదగినటువంటి. మీకు కనిపిస్తుందా కర్సర్? కనిపిస్తుంది. ఉనర్చదగిన పదార్థాల హోతారం ఇచ్చేటువంటి మరియు పురోహితం. ఇక్కడ ఏమైంది? ఇంతవరకు అయిపోయింది. ఇంతవరకు ఒకటి అయిపోయింది. మళ్ళీ ఇంకొక అర్థం ఇచ్చారు ఇక్కడ. ఒక అర్థం అది ఇచ్చారు, ఇంకొక అర్థం ఇక్కడ ఇంకోటి ఇస్తున్నారు. అర్థమైందా? ఉపకారం కొరకు యజ్ఞస్య మేము విద్యామున్నగు వాని దానము మరియు శిల్పక్రియల ద్వారా ఉత్పన్నము ఉనర్చదగిన పదార్థముల హోతారం ఇచ్చేటువంటి మరియు పురోహితం అట్టి పదార్థాలను ఉత్పన్నమునర్చే సమయము కన్నా పూర్వము కూడా ఛేదన, ధారణ, ఆకర్షణ మున్నగు గుణాలను ధారణమునర్చేటువంటి ఋత్విజం శిల్ప విద్య సాధనముల కొరకు రత్నధాతమం ఉత్తమమైనటువంటి సువర్ణము రత్నాలను ధారణమనర్చడం అంటే ధరించడం అన్నమాట. మరియు దేవం యుద్ధాదులందు కలలతో కూడిన శస్త్రములతో విజయప్రాప్తిని కలిగించడానికి భౌతిక అగ్నిని ఈళే పదే పదే కోరుచున్నాను. ఇక్కడేమో పరమేశ్వరుని గురించి అన్నాం, రెండు అర్థాలు ఇచ్చాం కదా మనము అగ్నికి. అంటే పైన మంత్రమేమో పైన ఇచ్చుట తీసుకుంటాను రెండు ఉన్నాయి. సో పరమేశ్వరుడు ఇస్తున్నాడు ఇక్కడ. అవునా? ఇక్కడ ఉపకారం, ఇక్కడ ఏంటి? భౌతిక అగ్ని గురించి చెప్తున్నాం ఇక్కడ. అక్కడ పరమేశ్వరుని గురించి చెప్పాము, ఇక్కడ భౌతిక అగ్ని గురించి చెప్తున్నారు. అర్థమైనా? రెండు అర్థాలన్నమాట. సో రెండు విధాలుగా మనకి ఈ మంత్రాన్ని ఒకేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూపించారనమాట. ఇది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? ఇది అందరికీ ఉపకారం చేసేది. ఇక్కడ మనకి పెట్టడానికి లేదు. ఓకే.
సో నేను తర్వాత చేస్తానులే. అయితే స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో. ఆ, ఈయన? చేయండి. యాక్చువల్గా రికార్డ్ అవుతుంది కాబట్టి తెలుస్తుందిలే. పారాగ్రాఫ్ అయిపోయింది. ఆ, అంటే దీని అర్థం మనం తెలుసుకున్నాం, అంటే ప్రతి పదార్థాన్ని తెలుసుకున్నాం కదా. సో ఆ ప్రతి పదార్థం యొక్క భావన ఏంటో మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకేనా? ఓం నమస్తే అండి అందరికీ. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇవంతా